కరోనా వైరస్ను అరికట్టేందుకు ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మాస్కులు, శానిటైజర్ల కొరతను ఎదుర్కొనేందుకు జిల్లా జైలు అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఖైదీలతో శానిటైజర్లు, మాస్కులను సిద్ధం చేసి ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీటిని విక్రయిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలన్నింటినీ దిగ్బంధనం చేసింది. జిల్లా వ్యాప్తంగా శానిటైజర్లు అయితేమి మాస్కుల కొరత ఉండదని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లా జైలు అధికార యంత్రాంగం కూడా దానిపై దృష్టి సారించింది. ప్రధానంగా ఈ విపత్కర పరిస్థితుల్లో శానిటైజర్లు, మాస్కులు తయారు చేయాలనే సంకల్పంతో జిల్లా కారాగారంలో ఉన్న ఖైదీలతో పాటు అధికారులు సమన్వయం చేసి ఈ శానిటైజర్లు తయారు చేశారు. అలాగే మాస్కులను కూడా కుట్టించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ శానిటైజర్లను కూడా మనం చూస్తే ఇప్పుడు 100 ml ఒక శానిటైజర్ బాటల్, ఇందులో ఇది కేవలం 50 రూపాయలే దీని ధర కూడా. ఇది రాష్ట్రంలోనే మిగతా అన్ని ప్రాంతాల కంటే భిన్నంగా ఆదిలాబాద్ జిల్లా కారాగార యంత్రాంగం చేసిన ప్రయత్నం ఇది. ఒకవేళ కావలసిన వారు డిస్టిక్ జైలు ఆదిలాబాదు టెలిఫోన్ నంబర్ కూడా ఇచ్చారు, 08732297733. దీనిలో కూడా ప్రామాణికత పాటించారు. హ్యాండ్ వాష్ శానిటైజర్ అని పేరుతో మై నేషన్ అంటే నా దేశం హ్యాండ్ శానిటైజర్ అనే పేరుతో ఇది ఏర్పాటు చేశారు. శాస్త్రీయత పద్ధతిని అనుసరించి ఇక్కడ ఖైదీలు అయితేనేమి, అధికారులు అయితేనేమి దీనిపైన శిక్షణ తీసుకొని మరి చేశారు. శానిటైజర్లే కాకుండా మాస్కులను కూడా కుడుతున్నారు. ఈ మాస్కులకు సంబంధించింది ఒక ప్రత్యేకత ఉంది. మిగతా మనం మార్కెట్లో లభించే మాస్కులు అయితే కేవలం ఒకరోజు వాడుకొని పడేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ప్రత్యేకమైన కాటన్ బట్టతో కుడుతున్నారు. ఇది తిరిగి వాష్ చేసుకొని మళ్ళీ వాడుకోవడానికి, అంటే ఒక రోజు వాష్ చేసుకొని దీన్ని వినియోగించుకోవడానికి వెసులుబాటు ఉంది. దీంట్లో ఖైదీలు, అధికారులు అంతా చొరవ తీసుకొని ఇక్కడ ఈ ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ మార్కెట్లో కృత్రిమ కొరత అయితేనేమి దాన్ని తీర్చిదిద్దడానికి ఇది మంచి ఒక సదావకాశంగా కనిపిస్తుంది. మీ జిల్లా జైల్లో ఈ మాస్కులు అయితేనేమి శానిటైజర్ తయారు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? బయట మార్కెట్లో మీరు అన్నట్లుగానే శానిటైజర్ కొరత ఉంది. సో దానికి మా డీజీపీ గారు, తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ ఐజీ గారు వీళ్ళందరూ మాకు సూచించారు. అంటే సాధ్యమైనంత వరకు చేసి ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రజలకు అందజేయాలి, సామాన్యులకు అందజేయాలనే ఉద్దేశం ఉన్నది. సో అందువల్లనే మేము ప్రత్యేకంగా, ఎందుకంటే ముఖ్యంగా నేనే క్వాలిఫైడ్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. ఈ ఉద్యోగం రాకముందు కూడా నేను కెమిస్ట్రీగా చేసిన అనుభవం కూడా ఉంది. అలాగే మా సిబ్బందిలో కూడా వాళ్ళు కెమిస్ట్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని మనం ప్రామాణికత కోసం ఏం చేశామంటే బయోఇమ్యూన్ సినర్జీస్ డాక్టర్ అనిల్ గారు సైంటిస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకొని ప్రముఖ కంపెనీల నుంచి మేము ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఇవన్నీ తీసుకొని వచ్చి మేము ఆధ్వర్యంలో చేసి మరి ఖైదీ సహోదరుల చేత పరిశుభ్రమైన వాతావరణంలో క్యాపింగ్ కానీ ఫిల్లింగ్ కానీ చేసేసి ప్రజలకు అందజేస్తున్నాం. మీరు తయారు చేసిన ఈ శానిటైజర్లు అయితేనేమి, మాస్కులు అయితేనేమి కేవలం ప్రభుత్వ శాఖలో కొనుగోలు చేస్తామంటే ఇస్తారా, లేకపోతే ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే ఇస్తారా? WHO నిబంధనల మేరకు 200 mlకు 100 రూపాయలు దాటకూడదు. ఎందుకంటే మార్కెట్లో ఫ్లక్చుయేషన్ ఉంటుంది, రేట్స్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ముడిసరుకు కొరత అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ లాభాపేక్ష లేకుండా సేవ చేసే ఉద్దేశంతోనే ఈ 100 ml 50 రూపాయలకు విక్రయిస్తున్నామండి. ఎవరికైనా ఇస్తామండి. మా దగ్గర ఉన్న స్టాక్ ప్రకారం ఎవరికైనా ఇచ్చేస్తాం. లేదా మీ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇక్కడ మార్కెట్లలో విక్రయించే ప్రయత్నం ఏమైనా ఉందా? అదేనండి, మార్కెట్లో కాయగూరలు, స్పెషల్ కూరగాయలు, నిత్యావసర సరుకులు వచ్చే దగ్గర 2-3 అవుట్లెట్లు పెట్టేసి అమ్ముదామని ఉద్దేశం. ఇక్కడికి వచ్చినాక అమ్ముతాం. ఇది ఇక్కడ జిల్లా జైలు సూపరింటెండెంట్ యొక్క ప్రణాళిక. అట్లాగే ఈ శానిటైజర్లను అయితేనేమి, మాస్కులను అయితేనేమి కొనుగోలు చేయడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి మానవతావాదులను కూడా ఆకర్షిస్తుంది. చాలా మంది కొనగడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. మాది ఆదిలాబాద్ అండి. మేము స్థానికంగా ఉన్న లోటస్ సంస్థలో పనిచేస్తూ ఉంటాను. అంటే ఈరోజు చాలామంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఫుడ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఆదిలాబాద్లో వచ్చేసి. కానీ ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా కానీ, ఏ ప్రొవిజన్ స్టోర్కి వెళ్ళినా కానీ శానిటైజర్ కొరత అన్నది తీవ్రంగా ఉంది. ఈరోజు 200-300 పెట్టినా కానీ శానిటైజర్ దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే అది రవాణా కావచ్చు, కృత్రిమ కొరత కావచ్చు, ఏవైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ 50 రూపాయలకే శానిటైజర్ ఇస్తున్నామని జిల్లా జైలు వారు ప్రకటించడం చాలా సంతోషదగ్గ విషయం. అందుకోసం అని చెప్పి మా దగ్గర ఉన్నటువంటి కార్మికులు కానివ్వండి, నిరుపేదలు అంటే మాస్ ఏరియాలలో, స్లమ్ ఏరియాలలో ఉన్నటువంటి వాళ్ళకి అవగాహన లేదు ఈ శానిటైజర్ ఎట్లా వాడాలన్నది. ఈ 50 రూపాయలు ఉంది కాబట్టి మా సంస్థ ద్వారా మాకు ఉన్నటువంటి
ఆర్థిక స్తోమతను బట్టి మేము వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాగుంది. ఈ శానిటైజర్ కూడా మంచి సువాసన భరితంగా ఉంది. అంటే కొన్ని శానిటైజర్స్ ఎట్లా అంటే మనకు కొంతమందికి సువాసనలు పడవు, కానీ వీళ్ళు అన్ని ప్రామాణికంగా తీసుకొని 99% 99 అనేసారు. అంటే ఇది ప్రతిదీ అంటే ఇప్పుడు జిల్లా జైలు కానీ పెట్రోల్ అంటే పోలీస్ శాఖ ద్వారా అందించే వస్తువులకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఇది స్వచ్ఛంద సంస్థ సభ్యుని యొక్క ఆలోచన విధానం. అంటే మార్కెట్లో ఈ విపత్కర పరిస్థితిలో నిరుపేదలైతేమి, అన్నార్థులకైతేమి, అభాగ్యులకైతేనేమి భోజనం పెట్టేవారు, షెల్టర్ చూపేవారు ఉన్నారు. కానీ వారిని జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చేతులు శుభ్రం చేయడానికి శానిటైజర్లు, ముఖానికి కట్టుకోవడానికి మాస్కులు మాత్రం లేదు. అదేవిధంగా మార్కెట్లో కూడా వాటి కొరత స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు జిల్లా కారాగార అధికార యంత్రాంగం ఇవి తయారు చేయడము, స్వచ్ఛంద సంస్థల దృష్టిని ఆకర్షించడం నిజంగా అభినందనీయమే. ఇది కేవలం ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రంలో ఎవరు ఎంత మాస్కులు కానీ ఎన్ని శానిటైజర్లు కావాలన్నా తాము చేసి ఇస్తామనే భరోసా కూడా అధికారుల నుంచి వినిపించడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయమే. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.